అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరిలో అధిక దిగుబడులకు మెళకువలు, రబీలో వరి మాగాణుల్లో మినుము పెసర సాగు యాజమాన్యం, కందలో మొజాయిక్ వైరస్ మొదలుకుళ్ళు తెగుళ్లు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సార్వాతో పోలిస్తే దాల్వాలో వరి దిగుబడులు అధికంగా ఉంటాయి. చీడపీడల సమస్య కూడా తక్కువగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో దాల్వా వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఇప్పటికే నార్లు పోసుకోగా మరికొన్ని ప్రాంతాల్లో నార్లు పోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. నవంబర్, డిసెంబర్ మాసాలు నారు పోసి నాట్లు వేయడానికి అనుకూలం. ప్రారంభంలో చలి, ఆనక వేడి వాతావరణం ఉండే ఈ రబీ కాలంలో అధిక దిగుబడులు రాబట్టాలంటే రకాల ఎంపిక నుంచే యాజమాన్యంలో మెలకువలు పాటించాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ. దాల్వా అనగానే సార్వా కంటే కూడా అధిక దిగుబడులు పొందుతున్నటువంటి సందర్భం ఉంది. మన రాష్ట్రంలో ప్రధానంగా సార్వా దిగుబడుల కంటే కూడా దాల్వాలో కొన్ని సందర్భాల్లో రెట్టింపు దిగుబడులు కూడా పొందుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే దాల్వాలో ఏంటంటే రైతుకి తక్కువ కాలంలోనే వరి సాగు చేసుకుని అధిక దిగుబడులు పొందుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాల్వా సీజన్లో అధిక దిగుబడులు పొందడానికి ఏ మెలకువలు రైతు పాటించాలని చూసినట్టయితే ఏ విధానం మనం అవలంబించినా, అటు సాంప్రదాయక నాటు విధానం అవనండి, లేదా ఎదజల్లి సాగు అవనండి, లేదా డ్రమ్ సీడర్ అవనండి, అలాగే మిషన్ ద్వారా శ్రీవరి సాగు అవనండి, ఏ విధానాలైనా కానీ ముఖ్యంగా దాల్వా సీజన్లో కొన్ని నిర్దిష్ట మెలకువలు పాటించినట్టయితే రైతు అనుకున్న దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మేలైన రకాలు, అనేక మేలైన రకాలు వచ్చినాయి. ముఖ్యంగా కాలపరిమితి 100 నుంచి 130 రోజులకు ఉన్న కాలపరిమితి రకాలు, అలాగే ఎంపిక చేసుకున్న రకం చేను మీద పడిపోకుండా, అలాగే మనకి దాల్వాలో వచ్చేటువంటి సర్వసాధారణమైనటువంటి అటు చీడపేళ్ళు, అటు దోమని, అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునే రకాలు అయి ఉండాలి. అలాగే మిషన్ కోతకి లేదా మిషన్ నాటుకు కూడా అనువైన రకాలు ఉండాలి. అలాగే ఎదజల్లి సాగు చేసినప్పుడు అనువైన రకాలు కూడా అయి ఉండాలి. దీంతోపాటు జన్యు స్వచ్ఛత కలిగినటువంటి విత్తనాన్ని కూడా మనం తీసుకోవాలి. మనం ధృవీకరించినటువంటి విత్తన సంస్థలు అవనండి, లేదా మంచి రైతు దగ్గర నుంచి కానీ మనకి ఈ స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత బాగా ఉండి మొలక శాతం బాగున్న విత్తనాన్ని సేకరించుకోవడం అనేది 2వ పాయింట్. అలాగే మంచి నారుమళ్ళు, అంటే ఏపైనటువంటి నారు ఉన్నట్టయితే, ఆరోగ్యవంతమైనటువంటి నారు కనుక మనం పెంచుకోగలిగితే మనకి ఆశించినటువంటి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అది 3వ మెలుగుగా చెప్పుకోవచ్చు. దాల్వాలో ఏంటంటే 20 నుంచి 25 రోజులు మాత్రమే వయసున్న నారుని మనం నాటుకోవాలి. అలాగే నాటుకునేప్పుడు ఏంటంటే మొక్కల యొక్క సాంద్రత ఒక చదరపు మీటర్కి 44 మూలలు ఉండే విధంగా నాటుకోవాలి. ఆ విధంగా నాటుకోవటం వల్ల మనకు బాగా పిలకదొడికి ప్రతి చదరపు మీటర్కి సుమారుగా 450 నుంచి 500 వెనులు ఉండే విధంగా దాళాలో చూసుకున్నట్టయితే మనకి 40 నుంచి 50 బస్తాలు తేలిగ్గా పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దగ్గరగా నాటడం, సుమారు 80 పోగులు నారు నాటడం అన్నది చేసుకోవాలి. అలాగే నాటినప్పుడు మనకి ఏంటంటే 2 నుంచి 3 మీటర్ల మధ్య ఎలివేస్ బాటలు కూడా ఉండే విధంగా మనం నాటుకోవాలి. అలాగే నాటు కంటే ముందుగానే భాస్వర ఎరువు వేసుకోవటము, అలాగే జింకు ధాతు లోపం ఉన్నటువంటి పొలాల్లో కూడా జింకు సల్ఫేట్ని 20-25 కిలోలు ఒక ఎకరానికి వేసుకోవటం. వీటితో పాటుగా మెరుగైన నీటి యాజమాన్యం పైన కూడా రైతు దృష్టి పెట్టాలి. నాటగానే ఎక్కువగా నీరు పెట్టి
మనకంటే 5 నుంచి 10 సెంటీమీటర్లు నీరు పెట్టడం వల్ల పిలక చేసే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి నాటగానే మనకు 2 నుంచి 3 సెంటీమీటర్లు మాత్రమే నీరు ఉండే విధంగా చూసుకున్నట్టయితే దాదాపుగా మొదటి 2-3 వారాల్లోనే బాగా పిలకదొడికి మనకు ఆశించినటువంటి పొలం కూడా తయారవుతుంది. ఎరువులు వేసుకున్నప్పుడు కూడా నీటి యాజమాన్యం కూడా ప్రధానంగా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనం నత్రజని ఎరువులు వేసినప్పుడు అవి పైపాటుగా తక్కువ నీరు ఉండి బురద పొద మీద వేసుకున్నట్టయితే మనకు తొందరగా భూమికి స్థిరీకరణ జరిగి ఎరువు వినియోగ సామర్థ్యత ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా నీరు ఎక్కువ పెట్టి ఎరువులు వేయకుండా రైతు మెలకువ పాటించుకోవాలి. అలాగే కలుపు మందులు వాడుకున్నప్పుడు ఇటీవల కాలంలో ఏంటంటే ఈ కలుపు మందుల యొక్క వినియోగం బాగా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా కలుపు మందులు వాడుకున్నప్పుడు 2 నుంచి 3 మందులు కలిపి పిచికారీ చేయడం అనేది రైతు కొన్ని సందర్భాల్లో చేస్తున్నాడు. ఇది చాలా తప్పు. సిఫార్సు చేసినటువంటి కలుపు మందు సిఫార్సు చేసినటువంటి దశలో సిఫార్సు చేసినటువంటి మోతాదులో మనం పిచికారీ వేసుకోవటం అన్నది ఈ కలుపు మందు వాడినప్పుడు మంచి ప్రధానమైన మెలకు. అలాగే ఎక్కువగా నీరు పెట్టి కలుపు మందు వాడటం కూడా అది తప్పు. ఈ విధంగా ఈ కలుపు మందు వినియోగంలో 4 మెలకులు పాటించడం వల్ల మనకి ఆ కలుపు బాగా సమర్థవంతంగా పనిచేయడంతో పాటు కలుపు కూడా బాగా కంట్రోల్ అయ్యి మనకి సాగు ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. అలాగే బాగా పిల్లలకు కూడా చేయటానికి ఆస్కారం ఉంటుంది. ఇక సస్య రక్షణ చూసినట్టయితే నారుమడిలో కూడా కొన్ని సందర్భాల్లో అటు అగ్గి తెగులు కానీ వేరే సమస్యలు ఉన్నప్పుడు నారుమడిలో కూడా ఈ సస్యరక్షణ చేసుకోవాలి. అలాగే ప్రధాన పొలంలో సస్యరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా 4-5 మందులు కలిపి ఒకేసారి పిచికారీ చేయడం అనేది చాలా తప్పు. దానివల్ల సాగు ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. అటు చీడపీడలు తగ్గపోగా సాగు ఖర్చు పెరగటము అలాగే దిగుబడులు కూడా గణనీయంగా తగ్గటం కూడా ఈ మితిమీరి మందులు వాడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. దిగుబడులు పెంచడం ఒక ఎత్తు అయితే సాగు ఖర్చు గణనీయంగా తగ్గించుకుని వరి సాగు చేయటం అనేది ప్రధానమైన అంశంగా మనం తీసుకోవచ్చు. అలాగే ఇంకొక మెలుగు చూసినట్టయితే సకాలంలో కోతలు కూడా కొయ్యటం కూడా మనకి చాలా అవసరం. మన ఫిజియలాజికల్ మెచ్యూరిటీ ఏదైతే అంటామో గింజ తయారైన తర్వాత అంటే ముఖ్యంగా పూత తర్వాత 25 రోజులకి మనం వెన్నులో గింజలన్నీ తయారవుతాయి. ఆ సమయంలో కోత కోసుకోవాలి. ఆ విధంగా కోత కోసుకోవటం వల్ల మనకి పంట నష్టం కూడా తక్కువ ఉంటుంది. కంబైన్డ్ హార్వెస్టర్ ఉపయోగించుకోవటం వల్ల కూడా మనకి ఈ కోతలో నష్టం కూడా తక్కువ ఉంటుంది. అలాగే సకాలంలో ఈ లేబర్ సమస్యను అధిగమిస్తూ కూడా ఈ కంబైన్డ్ హార్వెస్టర్ ఉపయోగించుకుని ఆ విధంగా కోత కోసుకోవాలి. ఏదేమైనప్పటికీ దాళవ అనగానే మనకి ముఖ్యంగా చలికాలంలో దాళవ సాగు చేస్తాం. అంటే నవంబర్ 15 తర్వాత మనకి ఈ విత్తనం విత్తుకొని తర్వాత దాదాపు డిసెంబర్ 15 లోపు మనం నాటుకుంటూ ఉంటాం. అలా కాకుండా కొంతమంది రైతులు ఏంటంటే వెదజల్లి సాగు చేసినప్పుడు ముఖ్యంగా డిసెంబర్ 15 నుంచి జనవరి 10 లోపు విత్తనాన్ని విత్తుకుంటున్నారు. అలా కాకుండా కొంతమంది రైతులు జనవరి 15 తర్వాత విత్తుకోవడం కూడా చూస్తున్నాం. ఇది ఒక రకంగా నష్టం చేస్తుంది. అలాగే నీటి వినియోగం పెరుగుతుంది. ఆఖరిలో ముఖ్యంగా మే మాసంలో కోతకెళ్ళినప్పుడు గణనీయంగా నాణ్యత తగ్గిపోవటం వల్ల కూడా మనకి మంచి రేటు కూడా రావట్లేదు. కాబట్టి ఒక మెలుగు ఏంటంటే నాటుకు వెళ్ళినప్పుడు నాటు విధానంలో డిసెంబర్ 31 లోపు నాటుకోవటం, అదే ఎదకి వెళ్ళినట్టయితే డైరెక్ట్ సీడింగ్లో జనవరి 10 లోపే విత్తుకోవటం కూడా చాలా ఉపయోగం. ఈ విధంగా దాళవ అనేది ఒక యజ్ఞం లాంటిది. అన్ని సమయానుకూలంగా చేసినట్టయితే మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అధిక దిగుబడినిచ్చే దుంప పంటల్లో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది కంద. ఒక్కో మొక్క నుంచి 5 నుంచి 6 కిలోల దుంప ఊరుతుంది. ఎకరాకు 40 టన్నుల వరకు అత్యధిక దిగుబడులను కంద నుంచి పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కంద సాగులో ఉంది. తెలంగాణలో అక్కడక్కడ కూరగాయ పంటలను సాగు చేసే రైతులు కందను కొద్దిపాటి విస్తీర్ణంలో వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది కురిసిన అధిక వర్షాల వల్ల కంద పైరుకు మొదలుకుళ్ళు, మొజాయిక్ వైరస్ అనే 2 రకాల తెగుళ్ల వల్ల నష్టం వాటిల్లుతోంది. ఈ తెగుళ్ల లక్షణాలు, నివారణ చర్యల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రం పెథాలజీ శాస్త్రవేత్త డాక్టర్ కె వీర సురేష్ నుంచి తెలుసుకుందాం. రీసెంట్గా మనకు కురిసిన అధిక వర్షాల వల్ల కంద పంటల్లో ఎక్కువగా కాలర్ రాట్ అంటే కాండం కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది. దీనివల్ల రైతులు చాలా వరకు కూడా పంట నష్టపోతున్నారు. ఈ తెగులు లక్షణాలు చూసినట్లయితే ఈ తెగులు సోకిన మొక్క యొక్క కాండం దగ్గర కాండం మొత్తం కూడా కుళ్ళిపోయి కిందికి పడిపోతుంది. ఇది స్క్లెరోషియం రోల్ఫ్సీ అనే భూమిలో ఉండే శీంద్రం వల్ల వస్తుంది. ఈ స్క్లెరోషియం అనేది సాయిల్లో ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా కూడా మనకు లోపలికి వెళ్ళి దీన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కాలర్ రాట్ నివారించుకోవడానికి మనము COC
అనగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా కార్బెండజిమ్ 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి మొక్క మొదల దగ్గర పోసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. కందలో ఈ మధ్యకాలంలో మొజాయిక్ అనే వైరస్ తెగులు కూడా ఎక్కువ వస్తుంది. ఈ వైరస్ తెగులు మన పేనుబంక అంటే ఎఫిడ్స్ అనే రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తించుతుంది అన్నమాట. దీన్ని నివారించుకోవడానికి ఈ పేనుబంకను నివారించుకోవాలి. ఈ వైరస్ తెగులు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మొజాయిక్ తెగులు తోకిన మొక్క ఈ విధంగా ఉంటుంది. ఆకులను కూడా ఇలా ముడుచుకొని మన ఎల్లోయిష్ అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగులో మిక్స్ అయ్యి ఇట్లా మన కలర్లాగా ఉండి మొక్క కూడా సరిగా ఎదుగుదల సరిగా ఉండదు, ప్లస్ మొక్క కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఆకులు కూడా మీకు చూడడానికి ఇట్లా ముడుచుకొని అంత గిడసబారిపోయి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈ మొజాయిక్ తెగులను గుర్తించవచ్చు. సరిగా సూర్యరశ్మి సరిగా జరుపుకోక మొక్క మొత్తం కూడా పొట్టిగా ఉంటుంది. ఇది ముఖ్యంగా పేనుబంక ఎఫిడ్స్ అనే వాహకం ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. ఇటువంటి మొక్కలను మనం ముందుగానే గుర్తించి తీసేస్తే మనకు దీన్ని నివారించుకోవచ్చు. ఈ మొజాయిక్ తెగులను నివారించుకోవాలంటే మనము ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవాలి. దీన్ని నివారించుకోవడానికి డైమిథియోట్ 2 ml 1 లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ 2 ml per లీటర్, లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 ml per లీటర్గా మనకు పిచికారి చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. రబీలో పండించే అపరాల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నవి పెసర, మినుము పైర్లు. నేరుగా విత్తడం కంటే రబీ కాలంలో రైతులు వరి మాగాణుల్లో పండించడం పరిపాటి. వరి కోయడానికి 2-3 రోజుల ముందు విత్తనాన్ని వెదజల్లుతారు. భూమిలో ఉన్న తేమని, సారాన్ని ఉపయోగించుకొని గింజ మొలకెత్తుతుంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. అలానే చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చు పురుగులతో పాటు పల్లాకు, బూడిద తెగుళ్ల వంటివి ప్రధాన సమస్యగా మారతాయి. కాబట్టి ప్రాంతానికి సరిపడా అధిక దిగుబడినిచ్చే రకాలతో పాటు సస్యరక్షణ యాజమాన్యం ద్వారా రబీ పెసర, మినుము నుంచి మంచి పంటను పొందే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త కెల్లా లక్ష్మణ్. మన ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ అదేవిధంగా విజయనగరం జిల్లాలో వరి మాగాణుల్లో రబీ కాలంలో ఈ యొక్క మొక్కజొన్న తర్వాత మినుము, పెసరని అధిక మొత్తంలో సాగు చేయడం జరుగుతుంది. మన ఉత్తర కోస్తా జిల్లాలకి అనుకూలమైనటువంటి రకాలు ఒకసారి చూసుకున్నట్లయితే LBG 787 అనే రకం. ఇది పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకోవడమే కాకుండా కాండం కనుపుల వద్ద కూడా కాయలు వచ్చి అధిక దిగుబడి దాదాపు 8 నుంచి 10 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకం. ఈ యొక్క తిరుపతి నుంచి విడుదలైనటువంటి TBG 104 అనే రకం కూడా 8 నుంచి 9 క్వింటాళ్ళ దిగుబడి ఇవ్వగలిగి ఎకరానికి పాలిష్ రకము. ఇది కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పల్లాకు తెగులను తట్టుకుంటుంది. GBG 1 అనే రకం కానీ అదేవిధంగా LBG 884 అనే రకం కానీ ఇవి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పల్లాకు తెగులను తట్టుకొని దాదాపు 8 నుంచి 10 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకాలు. అదేవిధంగా LBG 904 ఇది కూడా పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకొని పాలిష్ కలిగినటువంటి గింజ దాదాపు 8 నుంచి 10 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలుగుతుంది. TBG 129 అనే రకం కూడా ఇది కూడా 8 నుంచి 10 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలిగి పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకొని వరి మాగాణులకి అనుకూలమైనటువంటి రకం. పెసరలో TM 96-2 60 నుంచి 65 రోజుల కాల పరిమితి కలిగినటువంటి రకము. ఇది అధిక తేమ మరియు అదేవిధంగా బూడిద తెగులను కూడా చాలా వరకు తట్టుకుంటుంది. గింజ కూడా లావుగా ఉంటుంది. దీంతోపాటు WGG 42 అనే రకము. ఇది 55 నుంచి 60 రోజులు అంటే ఒక 5 రోజులు కాలపరిమితి తక్కువ అవడమే కాకుండా పల్లాకు తెగులను పూర్తిగా సమర్థవంతంగా తట్టుకునేటటువంటి రకము. గింజలు లావుగా ఉండి పాలిష్గా ఉంటాయన్నమాట. అదేవిధంగా IPM 2-14 అనే రకము. ఇది 60 నుంచి 65 రోజులు కాలపరిమితి కలిగి 4 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగిన రకము. మొక్కలు నిటారుగా పెరిగి ఒకేసారి కోతకు వచ్చేటటువంటి రకం అన్నమాట. LGG 574 అనే రకము. ఇది దాదాపు 65 నుంచి 70 రోజులు కోతకు రావడమే కాకుండా దాదాపు 7 క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడిని ఇవ్వగలిగిన రకం. అయితే ఇది పల్లాకు తెగుల్ని తట్టుకొని ఒకేసారి కోతకు వచ్చేటటువంటి రకము. అలాగే LGG 607 అనే రకం. ఇది 60 నుంచి 65 రోజుల్లో కోతకు వచ్చి దాదాపు 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగిన రకము. ఇది కూడా పల్లాకు తెగులను తట్టుకొని గింజలు మధ్యస్థంగా లావుగా ఉంటాయి. అదేవిధంగా LGG 630 అనే రకం 6 నుంచి 7 క్వింటాల దిగుబడినిచ్చి దాదాపు 70 రోజుల్లో కోతకు వచ్చేటటువంటి రకం.
ఇంకొక పల్లాకు తెగులు తట్టుకొని రబీ కాలానికి అనుకూలమైనటువంటి రకం చూసుకుంటే LGG 600. ఇది కూడా 65 నుంచి 70 రోజులు కోతకు వచ్చి 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకం. సిఫార్సు చేసినటువంటి 10 నుంచి 12 కిలోల విత్తనాన్ని తప్పనిసరిగా వాడుకోవాలి. అదేవిధంగా ఈ విత్తనాన్ని మనం విత్తే ముందు విత్తన శుద్ధి కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. కిలో విత్తనానికి 2.5 గ్రాములు థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, లేదంటే కార్బండేజం వంటి తెగుళ్ళ మందులతో కానీ ముందు విత్తన శుద్ధి చేసుకొని తర్వాత ఈ యొక్క 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదంటే 5 గ్రాముల థయామెథాక్సిమ్ అనే మందును కానీ 1 కిలో విత్తనానికి చొప్పున పట్టించుకున్నట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు ఈ యొక్క తెగుళ్ళు కానీ పురుగుల బారి నుంచి పంటని కాపాడుకోవచ్చు. వరి కోతకి రాకముందు అంటే 3-4 రోజుల ముందు ఈ యొక్క నీటిలో నానబెట్టి 24 గంటలు నానబెట్టి మొలక కట్టుకున్న విత్తనాన్ని రైతులు జల్లడం జరుగుతుంది. ఈ యొక్క కలుపు విషయానికి చూసినట్లయితే 1.5 లీటరు పెండి మిథాలిన్ మందుని తీసుకొని దాన్ని మొదటగా ఒక 20 కేజీలు ఇసుకను కలుపుకొని ఈ యొక్క వరి పనలు తీసిన వెంటనే ఇసుకను జల్లేసి ఒక 200 లీటర్ల నీటిని మనం తర్వాత పిచికారి చేయాలి. ఒకవేళ ఈ విధంగా చేయలేని పక్షంలో అయితే ఈ యొక్క కలుపు వచ్చిన తర్వాత అయితే 15 నుంచి 20 రోజులు ఈ యొక్క ఇమాజిత పైర్ అనే మందుని 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పొలానికి మనం పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా పిచికారి చేసుకుంటే గడ్డి అదేవిధంగా దాంతోపాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలను కూడా సమర్థవంతంగా నివారిస్తుంది. ఒకవేళ ఈ వెడల్పాటి కలుపు లేకుండా ఊదా, చిప్పర, గరిక వంటి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఫినాక్సోప్రాప్ ఈథైల్ అని 9% ద్రావకము మనకు దొరుకుతుంది. దీన్ని 250 మిల్లీలీటర్లు కానీ లేదంటే క్విజాలోపాప్ ఈథైల్ అనే మందు దొరుకుతుంది. ఇది అయితే 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి చొప్పున మనం 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క రంగం మినుము అనేది కూడా ప్రధానమైన సమస్య. కాబట్టి దీని నివారణకి 20 నుంచి 25 రోజుల సమయంలో ఈ సోడియం సాల్ట్ ఆఫ్ ఎసిఫ్లోరోఫిన్ అండ్ క్లోడినోప్రాప్ ప్రొపార్జిల్ అంటాము. దీన్ని 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సస్య రక్షణ చూసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటటువంటి రసం పీల్చే పురుగులు ఏంటంటే 2 ఆకుల దశ నుంచి కూడా పంటను ఆశించి ఆ వచ్చిన 2 ఆకుల్ని కూడా రసం పీల్చేసి మొక్క ఎదగనీయకుండా చేస్తుంది. పంట విత్తినటువంటి 15 నుంచి 20 రోజుల సమయంలో ఎసిఫేట్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి చెప్పినా కానీ లేదంటే క్లోరిఫైరిఫాస్ అనే మందుని అయితే 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పినా కానీ కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ మరుక మచ్చల పురుగు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు ఏంటంటే దాదాపు 30 నుంచి 35 రోజుల సమయంలో అయితే పురుగుని గుడ్లు పెట్టనివ్వకుండా చేయడానికి ఈ యొక్క వేప నూనెని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం ఒకసారి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా చేయలేని పక్షంలో ఈ పురుగు ఏం చేస్తుందంటే లార్వా ఆకుల్ని అదేవిధంగా ఈ యొక్క కొత్తగా వచ్చేటువంటి పిందుల్ని ఒక గూడ్లా చేసి ఆ మధ్యలో ఉండి ఆ నీటిని తినివేయడం జరుగుతుంది. దాని నివారణకు ఏంటంటే థయాడికార్బ్ అనే మందునైతే 1 గ్రామ్ లీటర్ నీటికి కానీ లేదంటే ఎసిఫేట్ అనే మందునైతే 1 గ్రామ్ లీటర్ నీటికి కానీ చెప్పి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ ఈ పురుగు ఉధృతి బాగా ఎక్కువగా గూడ్లు గమనించినట్లయితే ఈ యొక్క స్పైనోసాడ్ అనే మందును కానీ ఎకరానికి 60 మిల్లీలీటర్లు కానీ లేదంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని అయితే 80 గ్రాములు ఒక ఎకరానికి కానీ లేదంటే ప్రూబెండమైడ్ అనే మందుని అయితే 40 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి చెప్పున మనం ఒకసారి ఈ యొక్క పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పిచికారి చేసుకోవాలన్నమాట. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆకుమచ్చ తెగులు కొంతవరకు వ్యాపిస్తుంది. దీనికి మ్యాంకోజెబ్ అనే మందు 2.5 గ్రాములు కానీ లేదంటే కాపరాక్సిక్లోరైడ్ అనే మందుని అయితే 3 గ్రాముల లీటర్ నీటికి చెప్పినా కానీ పిచికారి చేసుకోవాలి. తర్వాత ప్రధానంగా మన ప్రాంతంలో ఎక్కువగా వచ్చే తెగులు ఏంటంటే ఈ యొక్క బూడిద తెగులు. మన అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి వంగడాల్లో ఈ బూడిద తెగులు అనేది మనం చాలా వరకు గమనించడం జరుగుతుంది. దీని నివారణకు ఏంటంటే 2 మిల్లీలీటర్లు హెక్సాకొనజోల్ అనే మందును కానీ లేదంటే 1 మిల్లీలీటరు ప్రోపికొనజోల్ అనే మందును కానీ దాదాపు 20 నుంచి 25 రోజుల సమయంలో ఒకసారి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా ప్రధానమైనటువంటి తెగుళ్ళలో చూసుకున్నట్లయితే పల్లాకు తెగులు. ఇది మినుము, పెసర 2 పంటల్లో కూడా ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. పల్లాకు తెగులు తట్టుకునే రకాలు పండించుకోవాలి. ఒకవేళ అటువంటి రకాలను పండించుకోలేనటువంటి రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి విధిగా చేసుకోవాలి. తొలి దశలో అక్కడక్కడ ఈ తెగులు గమనించినట్లయితే తీసి ఏరివేసి పారేయడం కానీ తగలబెట్టడం కానీ చేయాలి. తెల్లదోమని ద్వారా
ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీనిని నివారణకి సస్యరక్షణ మందులు వాడడం, ఈ గట్టులను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ తెగులు యొక్క ఉధృతి కొంత మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం విషయానికి వస్తే మన విజయనగరం జిల్లాలో కానీ వరిమాగాణంలో సాధారణంగా పండించే దగ్గర నీటి వసతి ఎక్కువగా లేదు. కాబట్టి ఒకవేళ రైతులకు ఏమైనా అవకాశం ఉంటే పూత దశ తర్వాత పిండి కట్టే దశలో కానీ అదేవిధంగా పూత దశకు ముందుగా ఒక నీటి తడి ఇచ్చినట్లయితే మంచిది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పోషక యాజమాన్యం, వరిమాగాణుల్లో వరికి వేసేటటువంటి కేవలం ఎరువులతోనే ఈ పంట పండవలసినటువంటి పరిస్థితి. దీనికి మన తొలి దశలో అంటే 20 నుంచి 25 రోజుల సమయంలో ఒకసారి, అదేవిధంగా 40 నుంచి 45 రోజుల సమయంలో ఒకసారి 3/19 అనే నీటిలో కరిగేటటువంటి పోషకాన్ని 1 కేజీ లేదా 2 కేజీల వరకు కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా పిందె వచ్చిన తర్వాత 40 నుంచి 45 రోజుల సమయంలో ఒకసారి పొటాషియం నైట్రేట్ అనే నీటిలో కరిగేటటువంటి ఎరువుని 1 కేజీ నుంచి 2 కేజీలు 1 ఎకరానికి చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మన పోషక యాజమాన్యం తప్పనిసరిగా చేసుకున్నట్లయితే మనం ప్రత్యేకంగా నీటిని అందించలేము కాబట్టి ఆ పోషకాలను నేరుగా ఆకుల ద్వారా అందించి మనం ఈ యొక్క పంట బాగా పెరిగి దిగుబడులు అధికంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గుంటూరు జిల్లాలోని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాంతంలో సార్వా వరికోతలు మొదలయ్యాయి. కొల్లిపర, చుండూరు, తెనాలి మండలాల్లో రైతులు యంత్రాలతో కోతలు చేయిస్తున్నారు. ఎకరాకు 28 నుంచి 35 బస్తాల వరకు దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. సెప్టెంబర్లో వచ్చిన అకాల వర్షాల వల్ల దిగుబడులు కొంతమేర తగ్గాయి. దిగుబడులు తగ్గి ధరలు కూడా తగ్గటంతో కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 75 కేజీల ధాన్యం బస్తాకు 1600 నుంచి 2000 వరకు ధర రాగా ప్రస్తుతం 1400 రూపాయలు పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజే మొదలుపెట్టాం, దిగుబడి తక్కువే, 28, 30. ఈ సంవత్సరం బాగా వర్షాలు పడతాం మూలాన 20 రోజులు బాగా పడింది, ఒక్కసారి ఆగకుండా పంటలు తగ్గిపోయినాయి. ఖర్చు 30 సమానం అయిపోద్ది, ఖర్చులు రావు. గంటకు 3000, ఎకరం వచ్చి నిలబడి ఉంటే గంట, పడిపోతే 2 గంటలు. ఈ సంవత్సరం పెద్దగా పడలేదు, మొన్న వర్షానికి అక్కడక్కడ కొద్దిగా వారింది. లాస్ట్ ఇయర్ 1900కు కూడా అమ్మాం, 16 నుంచి 19, 2000కి అమ్మాం. ఈ సంవత్సరం 1400. ఉచిత ఇబ్బంది, మరి రేటు పెరిగితే ఉంచుకోవచ్చు, మరి రేటు పెరిగిద్దో తగ్గిద్దో తెలియదుగా. ఖర్చులు ఎకరానికి వచ్చి 20,000, మిషన్తో అవన్నీ కలుపుకుంటే 30,000, 30 బస్తాలకు సరిపోతాయి. మేము కౌలేక మాకేం మిగలవండి, నాకు లాసే, ఖర్చులు దండగవుతాయి. ధాన్యం కోతకు సిద్ధమైన తరుణంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. యంత్రాలతో కోతలు చేయిస్తున్నందున పొలంలో తేమ లేకుండా చూడాలని, మురుగు కాలవల ద్వారా పొలంలోని నీటిని బయటకు పంపాలని చెబుతున్నారు. దీనివల్ల ధాన్యంలో కూడా తేమ శాతం తగ్గుతుందని వివరిస్తున్నారు. పంట ఆఖరి దశలో సుడిదోమ ప్రభావాన్ని గమనించుకుని నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ నల్లి ఆశించిన మందులు సల్ఫర్ మందులు వాడాలి. ఒబెరాన్ కానీ, ఓమైట్ కానీ, సల్ఫర్ గంధకం పొడి కానీ స్ప్రే చేసుకుంటే అది కంట్రోల్ అయిపోతుంది. తర్వాత దోమ ఆల్రెడీ మందులు కొట్టేసేసారు కాబట్టి దోమను కూడా కంట్రోల్ చేసుకోవాలంటే పవర్ఫుల్ పెక్సలాన్ మందు ఉంది, చెస్ ఉంది, టోకన్ ఉంది, ఓషన్ అంటే కంపెనీ ట్రేడ్ నేమ్ చెప్తేనే రైతులకు అర్థమవుతుంది. కాబట్టి మామూలుగా సైంటిఫిక్ నేమ్స్ చెప్తే పైమెట్రోజోను, డైన్యూట్రోఫారాను అని చెప్తే కొంచెం రైతులకు అర్థం కాలేదు కాబట్టి ఈ ట్రేడ్ నేమ్స్ చెప్తున్నా, దీంతో సమర్థవంతంగా ఉంచుకోవచ్చు. మెడవిరుపు కూడా ఇప్పుడు పిచికారీ చేసుకోవచ్చు. ట్రైసైక్లోజల్ బీమ్ అనేది 120 గ్రాములు ఎకరాకి కలిసి పిచికారీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 15 రోజుల లోపల ఏదైనా మందులు పిచికారీ చేసుకుంటే చేసుకోవచ్చు. పంట కోత కోయాలంటే, మిషన్ తిరగాలంటే బురద ఉండకూడదు, కాబట్టి నీళ్ళు ఉండకూడదు, మురుగు ఉండకూడదు. ఈ మురుగును కూడా బయట తీసేసుకుంటే కొంచెం ఎండుతుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని కూడా గమనించి మురుగు లేకుండా లేకపోతే నీటి తడి లేకుండా ఉంటే మన పంట కోత ఈజీగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది ధాన్యం దిగుబడులు తగ్గిన నేపథ్యంలో గిట్టుబాటు ధరకు పంటను సేకరించాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.